ఇంకొకటి, మన తెలంగాణలో ఒక ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే ఒక ప్రముఖ సైంటిస్ట్, దేశానికి పనికొచ్చి ఎన్నో మందులు తయారు చేసేవాడు ఆయన. ఆయనకి తన వైవాహిక జీవితంలో ఇటువంటి ఏదో వచ్చి విడివిడిగా ఉంటున్నారు భార్యాభర్తలు. ఆయనకు ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళ కూతురు. ఆవిడ ఎక్కడో సత్తెనపల్లిలో ఖమ్మం దగ్గర ఎక్కడో ఉంటుంది. సరే ఈయన విడిపోయిన తర్వాత ఇంక కొంతమంది తల్లులు ఏం చేస్తారు, నాన్న లాంటి వాడు, నాన్న దగ్గరికి పోకూడదు, నాన్న దూతుడు, ఏదో ఒకటి చెప్తుంటారు. ఈయన కూతురు పుట్టినరోజు వచ్చిందని చెప్పి ఓ మంచి గిఫ్ట్ కొనుక్కొని ఆ రోజు ఆ అమ్మాయి చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే కనీసం కూతుర్ని చూడనివ్వకుండా గేట్ మొహం మీద వేసి తోసేసి పోలీసులకు ఫోన్ చేసి, ఇదిగో నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు వీడు అని చెప్పి మొగుడి మీద కంప్లైంట్ ఇస్తే, ఆయన పోలీసులు ఇడ్చుకెళ్ళి పక్కన పడేస్తే ఆయన అక్కడి నుంచి ఏదో బయటపడి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు నా బతుకు ఇంత సంపాదించుకొని ఇంత పేరు ఇంత ఉండి కనీసం కన్న కూతుర్ని చూసుకోలేని నా బతుకు నాకు ఎందుకు అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ ధర్మ మహేష్ విషయానికి వస్తుంది. ధర్మ మహేష్కి ఒక కొడుకు, 2 ఏళ్ళ కొడుకు. భార్యాభర్తలకి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఈయన వేరే ఇంట్లో ఉంటున్నాడు, ఆవిడ వేరే ఇంట్లో. ఈయన తీసి పెట్టాడు. కొడుకుని చూసుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి పోతుండేవాడు. కొన్నాళ్ళు బాగానే నడిచింది. తర్వాత నా పేరు మీద ఆస్తి రాయి, నా పేరు మీద కిస్మత్ మండి రాయి అనేది ఏదో ఆ డీల్స్ ఏవో చేసుకున్నారు. సరే కొడుకుని చూపించాలంటే ఇవన్నీ చేయాలి కాబోలు, సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత కూడా కొడుకుని చూపించకుండా మరి ఏమైందో తెలియదు, అలా చేస్తే కొడుకుని చూడడానికి వచ్చిన సేమ్ ఇదే టైప్లో, ఇందాక మీకు సైంటిస్ట్ విషయం చెప్పానే, అలాగే ఈ ధర్మ మహేష్ అనే వ్యక్తి కొడుకుని చూసుకోవడానికి రాత్రి 10 గంటలకు వస్తే ఇతను నన్ను కొట్టడానికి వచ్చాడో, తిట్టడానికి వచ్చాడో, చంపడానికి వచ్చాడు అని చెప్పి షీ టీమ్స్కి ఫోన్ చేసి అతను అక్కడి నుంచి బలవంతంగా ఇచ్చేశారు. అదృష్టం బాగుండి అతను ఆత్మహత్య చేసుకోవాలి. సో ఇటువంటి వాళ్ళకి ఇవాళ ఆ రాజుకు కానీ లేకపోతే ఆ సైంటిస్ట్ కానీ నేను సపోర్ట్ చేసుంటే మేబీ వాళ్ళు నా రాడార్లోకి రాలా. అంత అయిపోయిన తర్వాత నేను న్యూస్ చదివి అయ్యో పాపం అని బాధపడ్డాను తప్ప. బట్ ఏదో ఒక రకంగా నాకు ఈ విషయం తెలిస్తే నేను వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాడిని అవుతాను కదా. ఇప్పుడు ఆ రాజులాగా ఆ సైంటిస్ట్ లాగా ఈ ధర్మ మహేష్ సూసైడ్ చేసుకుని ఉంటే బిడ్డ నాకు చూపించట్లేదు అనే దానితో ఎవడు రెస్పాన్సిబుల్? మీకెందుకు, మీకేంటి సంబంధం? పోతే పోనీ ఎవడో ఒక ప్రాణం, నాకేముంది? కళ్ళ ముందు కనబడుతుంటే